నేను 'జులై' ఫిల్మ్ చూస్తున్నప్పుడు దెర్ ఈస్ ఎ సీన్ ఒక ఒక కీ మూమెంట్లో ఒక చాయ్ బండి దగ్గర ఆకాశవాణి అన్నట్టు ఒక రేడియోలోంచి ఒక చిన్న ఫ్యూ వర్డ్స్ వినిపిస్తాయి విచ్ ఆర్ యాప్ టు ద సీన్. నేను అది చూసినప్పుడు అనుకున్నా ఏదన్నా ఫిల్మ్లో ఇలాగ ప్యారలల్ నెరేషన్ లాంటిది అని ఉంటే బాగుంటుంది అనేసి. మీరు మొన్న చాగంటి గారితో ప్రత్యేకంగా డైలాగ్స్ ఇచ్చారంటే ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు బి స్క్రీన్ ప్లేలో ఇట్ యాడ్స్ టు ద కీ మూమెంట్లో హీరోని ఎస్టాబ్లిష్ చేయడంలోనూ హీరో ఫిలాసఫీ అతని పర్సనాలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఆర్ ద సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం. అది దట్ ఈస్ అ మాస్టర్ స్ట్రోక్ ఇన్ మై ఒపీనియన్. వీఆర్ ఆల్సో ఫస్ట్ శైలేష్ చెప్పినప్పుడే ఐ వాజ్ లైక్ బట్ ఒప్పుకుంటారా చేస్తారా అంటే ఒకసారి ట్రై చేసి చూద్దాం బ్రో అన్నాడు. అండ్ దెన్ హీ వాజ్ వెరీ హ్యాపీ టు ఒబిలైజ్. అండ్ ద కైండ్ ఆఫ్ డెప్త్ ఇట్ ఈస్ గివింగ్ దోస్ లిటిల్ పోర్షన్స్ ఇన్ ద ఫిల్మ్ ఈజ్ అది ఇంకా అది ఎవరు చెప్పినా అది ఎలా చెప్పినా ఆ ఇంపాక్ట్ రాదు. ఆయన విన్న వాయిస్ ఎందుకంటే మీది గ్రే షేడ్ కాబట్టి క్యారెక్టర్ ఇట్ జస్టిఫైస్ టు ద ఆడియన్స్ ఆల్సో లైక్ కామన్ ఆడియన్స్ కి జస్టిఫికేషన్ గ్రే అండ్ ఆయన టోన్ లో ధర్మస్థాపన కోసం అంటుంటే సడన్ గా every word is and every word is getting that weight also. The deserved weight. So it's like జనరల్ గా వేరే క్యారెక్టర్స్ తో ఇది ఇస్తారు కదా, ఎలివేషన్స్ ఇస్తారు కదా. సో హిస్ నరేషన్ ఇస్ గివింగ్ దట్. అండ్ దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్. ఆయన మనం ఎప్పుడో చిన్నప్పటి నుంచి వింటున్న ఒక వాయిస్ లో ఒక ఎలివేషన్ కంటే హై ఉంటుంది. ఇట్స్ లైక్ అండ్ ఫర్ అ వెరీ రియలిస్టిక్ ఫిలిం ఈ మాటలు మనం వేరే వాళ్ళతో చెప్పేసినాం ఊరికి, అప్పుడు ఎలివేషన్ లాగా అనిపిస్తుంది, ఫోర్స్డ్గా అనిపిస్తుంది. ఆయన ద్వారా రావడం వల్ల చాలా ఒథెంటిక్ కొంచెం జనాలకి పీస్ఫుల్ గా అనిపిస్తుంది. యాక్షన్ ఫిల్మ్ లో కొంచెం సూతింగ్ వర్డ్స్ లాగా అనిపిస్తుంటాయి.